అందరికి వాయిస్ క్లియర్గా ఉంది కదా? ఓకే, సో చూడండి, ఈరోజు మనం చెప్పుకుంటున్న టాపిక్ జిమ్నోస్పమ్స్లో ఆల్రెడీగా మనము ఫైనస్ గురించి చెప్పుకోవడం అనేది జరిగింది. సో ఈరోజు మనం చెప్పుకుంటున్న టాపిక్ నీటమ్. ఓకే, నీటమ్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ చూడండి. సో ఈరోజు మనము నీటమ్ గురించి చెప్పుకుందామమ్మా. ఓకే, ఓకే, స్క్రీన్ కనిపిస్తుందా అందరికి కూడా? కనిపిస్తుంది సార్. సో చదవండి ఒకసారి ఎవరన్నా. నీటమ్. ఓకే, సో ఈరోజు మనం చెప్పుకుంటున్న టాపిక్ వివృత బీజాలలోని రెండవ లెసన్ అయిన నీటమ్. ఓకే, సో చూడండి, ముందుగా నీటమ్ యొక్క క్లాసిఫికేషన్, సైంటిఫిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ నీటమ్. ఓకే, నీటమ్ యొక్క వర్గీకరణ గురించి ఫస్ట్ చెప్పుకుందాం మనము. డివిజన్ జిమ్నోస్పామ్స్. ఓకే, డివిజన్ జిమ్నోస్పామ్స్. క్లాస్ నీటాప్సిడా. ఆర్డర్ నీటేల్స్. నెక్స్ట్ ఫ్యామిలీ నీటేసి. జీనస్ నీటమ్. ఓకే, సైంటిఫిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ నీటమ్. డివిజన్ జిమ్నోస్పామ్స్. Then next class, it belongs to Nitopsida. Okay, then order Nitales. Okay, then next family Nitaceae. Genus Nitum. Okay, సో ఇక్కడ నీటమ్ యొక్క వర్గీకరణ విధానం చెప్పుకుంటున్నాం. డివిజన్ అంటే భాగము వివృత బీజాలు. నెక్స్ట్ తరగతి, క్లాస్ తరగతి నీటాప్సిడా. భాగము వివృత బీజాలు. తరగతి నీటాప్సిడా. క్రమము, ఆర్డర్ అంటే క్రమము నీటేల్స్. ఫ్యామిలీ కుటుంబము నీటేసి. ప్రజాతి నీటమ్. ఓకే, సో ఇది నీటమ్ యొక్క వర్గీకరణ. భాగము వివృత బీజాలు. తరగతి నీటాప్సిడా. క్రమము నీటేల్స్. కుటుంబము నీటేసి. ప్రజాతి నీటమ్. ఓకే, ఇప్పుడు నీటమ్ యొక్క బాహ్య స్వరూపం గురించి చూద్దాం. చూడండి, ఇది నీటమ్ యొక్క బాహ్య స్వరూపము. నీటమ్ యొక్క మొక్క అనేది ఈ విధంగా ఏర్పడి ఉంటుంది చూడండి. ఓకే, నీటమ్ బాహ్య స్వరూపం చూడండి, ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇది నీటమ్ యొక్క మొక్క. ఇక్కడ చూడండి, నీటమ్ యొక్క మొక్కను తీసుకుంటే ఇక్కడ పత్రము ఈ విధంగా ఏర్పడి ఉంటుంది. నెక్స్ట్ శాఖ యొక్క పై భాగంలో అండాలు, నెక్స్ట్ లేత స్త్రీ శంకులు అనే నిర్మాణాలు కూడా వీటిలో ఏర్పడి ఉంటాయి. సో ఇప్పుడు మనము నీటమ్ యొక్క బాహ్య స్వరూపము అంటే నీటమ్ అనేది ముఖ్యంగా ఎక్కడెక్కడ ఏర్పడి ఉంటుంది వాటి గురించి చెప్పుకుందాం. ఓకే, సాధారణంగా కూడా చూడండి, ఈ నీట మొక్కలు అనేవి ఉష్ణమండల వర్షాధార అరణ్యాలలో ఎక్కువగా విస్తరించి ఉంటాయి. ఎక్కడ విస్తరించి ఉంటాయి నీట మొక్కలు అనేటివి? ఉష్ణమండల వర్షాధార అరణ్యాలలో ఎక్కువ మొత్తంలో ఈ నీట మొక్కలు అనేవి విస్తరించి ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఈ నీట మొక్కలు అనేవి భూమధ్య రేఖా ప్రాంతంలోనూ మరియు ఆఫ్రికా ఉష్ణమండల ప్రాంతాలలోనూ మరియు అండమాన్ నికోబార్ ద్వీపాలలో కూడా ఎక్కువగా ఈ నీట మొక్కలు అనేవి పెరుగుదలను చూపుతాయి. ఎక్కడెక్కడ ఉంటాయి? ఫస్ట్ ఏం చెప్తున్నాం, నీట మొక్కలు అనేవి
ఉష్ణమండల వర్షాధార అరణ్యాలలో ఎక్కువగా విస్తరించి ఉంటాయి. వాటితో పాటు ఇవి భూమధ్య రేఖ ప్రాంతములోను, నెక్స్ట్ ఆఫ్రికా ఉష్ణమండల ప్రాంతాలలోను మరియు అండమాన్ నికోబార్ ద్వీపాలలో కూడా ఎక్కువగా ఇవి విస్తరించి ఉంటాయి. కానీ కొన్ని ప్రాంతాలు అయినా, అంటే ఉత్తర అమెరికా కానీ, ఐరోపా దేశాలు కానీ, ఆస్ట్రేలియా దేశాలలో నీటం జాతులు అనేవి లభించవు. ఎక్కడెక్కడ ఉంటాయంటే ఆఫ్రికా ప్రదేశంలో, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఎక్కువగా ఇవి ఉంటాయి. కానీ ఉత్తర అమెరికా, ఐరోపా దేశాలు, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో నీటం జాతులు అనేవి లభించవు. ముఖ్యంగా వీటిలో నీటంలో కొన్ని జాతులు ఉంటాయి. ఆ జాతులు ఏవేవి ఉంటాయి? నీటం ఊలా, నెక్స్ట్ నీటం లాటిఫోలియం మరియు నీటానం మొంటానం వంటి జాతులు మాత్రమే లయన్లుగా పెరుగుతాయి. లయన్లు అంటే ఏమంటే సాధారణ కాండం పైన ఎగబ్రాకే లక్షణాన్ని కలిగిన మొక్కలన్నింటినీ కూడా ఏమంటే మనం లయన్లు అని అంటారు. ఆ లయన్లకు ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకుంటున్నాం ఇక్కడ మనము? నీటం ఊలా కానీ, నీటం లాటిఫోలియం మరియు నీటం మొంటానం వంటి జాతులు లయేనులుగా పెరుగుతాయి. నెక్స్ట్ నీటంలోని కొన్ని జాతులు అయినవి ఏవంటే నీటం నీమన్ కానీ, నీటం కన్స్ట్రాక్టం వంటి చిన్న వృక్షాలుగా కూడా పెరుగుతాయి. ఓకే, అయితే ఒక్క జాతి మాత్రమే నీటం ట్రై నెర్వే అనే జాతి మాత్రం సింకోనా మొక్క పైన పరాన్న జీవనాన్ని చూపుతుంది. ఇప్పుడు చూడండి, మనము నీటం యొక్క బాహ్య స్వరూపం ఇందాక ఏం చెప్పుకున్నాం? మనం నీటం యొక్క విస్తరణ చెప్పుకున్నాం. అంటే నీటం మొక్కలు ఎక్కడెక్కడ ఏర్పడి ఉన్నవి, ఏ ఏ ప్రదేశాలు ఇవి ఏర్పడి ఉన్నాయి, ఏ ఏ ప్రదేశాల్లో ఏర్పడి లేవు. అదేవిధంగా ఈ నీటం మొక్కలు అనేటి ఏ విధంగా ఉన్నవి? కొన్ని నీటం మొక్కలు లయన్లుగా ఉన్నాయి అని చెప్పుకున్నాం మనము. కొన్ని నీటం మొక్కలు చిన్న వృక్షాలుగా కూడా పెరుగుతాయి అని చెప్పుకున్నాం. అదేవిధంగా కొన్ని నీటం మొక్కలు పరాన్న జీవనాన్ని కూడా చూపుతాయి. ఆ పరాన్న జీవనాన్ని చూపే నీట మొక్కలు ఏవంటే నీటం ట్రై నెర్వే అనే జాతి సింకోనా మొక్క పైన పరాన్న జీవనాన్ని చూపుతుంది. ఇప్పుడు మనము నీటం యొక్క బాహ్య స్వరూపం చెప్పాలి. నీటం యొక్క ఆకృతి చూడండి, ఈ విధంగా ఏర్పడి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, నీటం యొక్క చిన్న కొమ్మని తీసుకుంటాం. చిన్న కొమ్మని తీసుకుంటే వీటిలో పత్రాలు అన్ని ముఖ్యంగా ఈ విధంగా ఏర్పడి ఉంటాయి. ఆ పత్రాల పైన నెక్స్ట్ అండాలు మరియు లేత స్త్రీ శంకులు ఆ మొక్క పైన ఏ విధంగా ఏర్పడి ఉన్నావు అనేవి మనం ఇప్పుడు ఇప్పటి క్లాస్లో మనం చెప్పుకుందాం. ఓకే, సాధారణంగా నీటం యొక్క బాహ్య స్వరూపం గురించి చెప్పుకునేటప్పుడు నీటం మొక్క అనేది సిద్ధ బీజ దశకు చెందినది. ఓకే, నీటం మొక్క అనేది సిద్ధ బీజ దశకు చెందినది. కానీ ఈ నీటం మొక్క అనేది వాటి యొక్క రూపంలో ఇవి ద్విదళ బీజ మొక్కను పోలి ఉంటుంది. నీటం అనేది ముఖ్యంగా సిద్ధ బీజ దశకు చెందినది. నెక్స్ట్ ఈ నీటం అనేది ఎటువంటి ఆకారంలో కనిపిస్తుంది? మనకు ద్విదళ బీజ మొక్క యొక్క ఆకారంలో కనిపిస్తుంది. కాబట్టి నీటం మొక్క అనేది ద్విదళ బీజ మొక్కను పోలి ఉంటుంది అని రాస్తాం. నెక్స్ట్ నీటంలోని చాలా జాతులు అనేవి ఎగబ్రాకే లయనులుగా ఉంటాయి. మరియు అదేవిధంగా కొన్ని జాతులు పొదలుగా మరియు కొన్ని వృక్షాలుగా కూడా ఏర్పడి ఉంటాయి. ఓకే, మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి. నీటం మొక్క అనేది ఇప్పుడు మనం నీటం బాహ్య స్వరూపం గురించి చెప్పుకుంటున్నాం. ఓకే, నీటం యొక్క బాహ్య స్వరూపం ఈ విధంగా ఉంటుంది చూడండి. కాబట్టి ఇక్కడ నీటం మొక్క అనేది ఏమని చెప్పుకుంటాం మనం? సిద్ధ బీజద దశకు చెందినది. కానీ ఈ నీటం మొక్క కనపడడంలో ఏ విధంగా కనిపిస్తుంది అంటే మనకు ద్విదళ బీజ మొక్కను పోలి ఉంటుంది. నెక్స్ట్ నీటంలోని చాలా జాతులు అనేవి ఎగబ్రాకే లయేనులుగా కానీ, అదేవిధంగా నీటంలోని కొన్ని జాతులు అనేవి వృక్షాలుగా మరియు కొన్ని జాతులు పొదలుగా కూడా పెరుగుతాయి. అయితే నీటం యొక్క మొక్కను మనం పరిశీలిస్తే సాధారణంగా ఈ నీటంలో ఏమవుతుందంటే వేరు వ్యవస్థ అనేది తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది. మనం ఇందాకనే మనం చెప్పుకున్నాం ఏంటి?
నీటం మొక్క అనేది బాహ్య స్వరూపంలో ద్విదళ బీజ మొక్కను పోలి ఉంటుంది అని చెప్పుకున్నాం. ఈ ద్విదళ బీజ మొక్కను పోలి ఉంటుంది కాబట్టి ద్విదళ బీజాలో ఎటువంటి వేరు వ్యవస్థ ఉంటుందంటే తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది. కాబట్టి నీటం అనేది కూడా ముఖ్యంగా తల్లి వేరు వ్యవస్థను కలిగి ఉంటుంది. నెక్స్ట్ నీటం యొక్క కాండాన్ని తీసుకుంటే ఓకే, ఇది కాండ భాగం అన్నట్టు. ఓకే, నీటంలో వేరు వ్యవస్థ మాత్రం తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది. నెక్స్ట్ కాండ భాగాన్ని తీసుకుంటే కాండం పైన ముఖ్యంగా 2 రకాల శాఖలు ఏర్పడి ఉంటాయి. ఓకే, మనం ఆల్రెడీగా చూడండి ఫస్ట్ సెమిస్టర్లో శైవాలలోని కారదేహం పైన 2 రకాల శాఖలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఒకటి పరిమిత వృద్ధి గల శాఖలు, రెండవది అపరిమిత వృద్ధి గల శాఖలు అని చెప్పుకున్నాం. మనం చెప్పుకున్నామా లేదమ్మా? గుర్తుందా మీకు? ఉంది సార్. ఓకే, అక్కడ మనం కారాదేహం పైన 2 రకాల శాఖలు అని చెప్పుకున్నాం. ఏ శాఖలు అని చెప్పుకున్నాం చెప్పండి అమ్మా, ఏ శాఖలు అవి? లిమిటెడ్ గ్రోత్ బ్రాంచెస్ అండ్ అన్లిమిటెడ్ గ్రోత్ బ్రాంచెస్ అని చెప్పుకున్నాం. మనం పరిమిత వృద్ధి గల శాఖలు మరియు అపరిమిత వృద్ధి గల శాఖలు అని చెప్పుకున్నాం మనం. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి ఈ నీటం యొక్క దేహము పైన కూడా ఏమవుతుందంటే మనకు నీటం యొక్క కాండము పైన కూడా మనకి ఏమవుతుందంటే 2 రకాల శాఖలు ఏర్పడతాయి. ఆ శాఖల్లో కొన్ని పరిమిత వృద్ధి గల శాఖలు, రెండోది అపరిమిత వృద్ధి గల శాఖలు. అంటే ఇక్కడ చూడండి, పరిమిత వృద్ధి గల శాఖలు అంటే ఏంటి? వాటి యొక్క పెరుగుదల అనేది కొంతకాలం వరకు మాత్రమే ఉంటుంది. కొంతకాలం తర్వాత వాటి యొక్క పెరుగుదల అనేది నిలిచిపోతుంది. కాబట్టి దాన్ని ఏమంటాం మనం? పరిమిత వృద్ధి గల శాఖలు అని అంటారు. రెండో శాఖలు ఏవి అంటే అపరిమిత వృద్ధి గల శాఖలు. అంటే ఈ రకమైన శాఖల యొక్క పెరుగుదల అనేది నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి అంటే దీన్ని ఏమంటాం మనం? అనిశ్చితంగా పెరుగుదలను చూపే శాఖలనే అపరిమిత వృద్ధి గల శాఖలు అని అంటారు. నెక్స్ట్ వీటిలో పత్రాలను తీసుకుంటున్నాం మనం. ఓకే, నీటం యొక్క పత్రాలను తీసుకుంటే సాధారణంగా పత్రాలు కూడా ముఖ్యంగా 2 రకాలుగా ఏర్పడి ఉంటాయి. కొన్ని పత్రాలు పొలుసాకులుగాను మరియు కొన్ని పత్రాలు సరళ హరిత పత్రాలుగా ఏర్పడి ఉంటాయి. కొన్ని పత్రాలు ఎట్లుంటాయి? పొలుసాకులుగా ఉంటాయి. కొన్ని పత్రాలు సరళ హరిత పత్రాలుగా ఏర్పడి ఉంటాయి. అయితే ఇక్కడ చూడండి, మొదటి పత్రమైన పొలుసాకులు అనేటి ముఖ్యంగా దీర్ఘ శాఖల కనుపుల వద్ద అభిముఖ డెక్కు సెట్ ఆకారంలో ఏర్పడి ఉంటాయి. అభిముఖ డెక్కు సెట్ అంటే ఇట్లా ఎగ్జాక్ట్గా ఈ పత్రానికి ఎగ్జాక్ట్గా ఇంకో పత్రం ఏర్పడుతుంది. దీన్ని అభిముఖం, వ్యతిరేకంగా ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉంటే దాన్ని అభిముఖం అని అంటారు. కాబట్టి ఇక్కడ పొలుసాకులు అంటే ఏం చెప్తాం? పొలుసాకులు దీర్ఘ శాఖల కనుపుల వద్ద అభిముఖ డెక్కు సెట్ అమరికలో ఏర్పడి ఉంటాయి. నెక్స్ట్ హస్వ శాఖల పైన సరళ హరిత పత్రాలు అనే నిర్మాణాలు ఏర్పడి ఉంటాయి. అయితే ప్రతి సరళ హరిత పత్రం కూడా పుచ్చయుతము మరియు వృంతాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి వృంతయుతము. ప్రతి పత్రం యొక్క క్రింది భాగంలో చిన్న పత్రాలు ఏర్పడి ఉంటాయి. కాబట్టి లఘుపత్రయుతము మరియు ద్విదళ బీజ పత్రాలను పోలి ఉండి వీటిలో ఈనెల వ్యాపనము అనేది జాలాకార ఈనెల వ్యాపనాన్ని చూపుతుంది. ఓకే, సో ఇది నీటం యొక్క బాహ్య స్వరూపము. దెన్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, నీటం వేరు యొక్క అంతర్నిర్మాణము, నీటం రూట్ ఎనాటమీ. ఓకే, సో ఇక్కడ చూడండి నీటం వేరు అంతర్నిర్మాణం. చూడండి, ఇది నీటం వేరు యొక్క అంతర్నిర్మాణము. ఓకే, సాధారణంగా చూడండి నీటం యొక్క వేరు అనేది ముఖ్యంగా ద్విదళ బీజ వేరును పోలి ఉంటుంది. కానీ నీటం వేరు యొక్క అంతర్నిర్మాణాన్ని మనం పరిశీలిస్తే దీంట్లో ముఖ్యంగా 3 భాగాలు అనేవి మనకు స్పష్టంగా కనిపిస్తాయి. దాంట్లో ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి, బాహ్య చర్మము. ఇదంతా కూడా ఏంటి? నీటం వేరు యొక్క అంతర్నిర్మాణము. నీటం వేరు యొక్క అంతర్నిర్మాణాన్ని పరిశీలిస్తే ఇది ముఖ్యంగా నీటం వేరు యొక్క అంతర్నిర్మాణం అనేది అన్ని విధాలుగా కూడా ద్విదళ బీజ వేరును పోలి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే చూడండి, ఇక్కడ సాధారణంగా నీటం వేరు యొక్క అంతర్నిర్మాణాన్ని మనం పరిశీలిస్తే దీంట్లో ముఖ్యంగా 3 భాగాలు కనిపిస్తాయి. దాంట్లో ఫస్ట్ భాగము బాహ్య చర్మము,
రెండో భాగము వల్కలము, ఫస్ట్ భాగము బాహ్య చర్మము, రెండో భాగము వల్కలము, మూడవ భాగమే ఈ ప్రసరణ స్తంభము. ఈ భాగం అంతా కూడా ప్రసరణ స్తంభం. కాబట్టి నీటం వేరు యొక్క అంతర్నిర్మాణాన్ని పరిశీలిస్తే దీంట్లో ముఖ్యంగా 3 భాగాలు లేదా 3 మండలాలు అనేవి మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఫస్ట్ భాగము బాహ్య చర్మము, రెండో భాగము వల్కలము, మూడో భాగము ప్రసరణ స్తంభము. ఓకే, సో ఇక్కడ చూడండి బాహ్య చర్మం, ఫస్ట్ భాగం పేరు చెప్పుకుంటున్నాము మనము, బాహ్య చర్మం గురించి ఇక్కడ వివరించుకుంటున్నాము. ఇది బాహ్య చర్మం. కనిపిస్తుందామా క్లియర్గా అందరికీ? చూడండి. కనిపిస్తుంది సార్. ఓకే, ఇది బాహ్య చర్మం. నెక్స్ట్ ఇది బాహ్య చర్మం కాకుండా ఇదంతా ప్రదేశం ఉందా ఇక్కడ వరకు, ఇదంతా కూడా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇదంతా వల్కలం. నెక్స్ట్ ఈ వల్కలం తర్వాత ఉన్నదే ప్రసరణ స్తంభం. సో ఇప్పుడు మనము మొదటి భాగము అయిన బాహ్య చర్మం గురించి చెప్పుకుంటున్నాం. చూడండి, బాహ్య చర్మం ఒకే కణ వరుసలో ఉందా లేదా? ఇక్కడ చూడండి, ఒకే కణ వరుసలో కనిపిస్తుందా? ఒకే కణ వరుసలో ఉందా లేదమ్మా? చెప్పాలి మీరు. ఒకే కణ వరుసలో ఉంది. ఓకే ఓకే, బాహ్య చర్మము అనేది ఒకే కణ వరుసలో ఉంటుంది. కణాలన్నీ కూడా చూడండి దగ్గరగా అమరి ఉంటాయి. కణాల మధ్య ఎటువంటి కణాంతర అవకాశాలు అనేవి ఉండవు. జాగ్రత్త ఏంటంటే బాహ్య చర్మం ఒకే కణ వరుసలో ఉంటుంది. కణాలన్నీ కూడా దగ్గరగా అమరి ఉంటాయి. మరియు కణాల మధ్య ఎటువంటి కణాంతర అవకాశాలు ఉండవు. మరియు బాహ్య చర్మం పైన అవభాసిని పొర, ఇక్కడ కనిపిస్తుందామా? అవభాసిని పొర నల్లగా పైన చూడండి, ఇక్కడ పైన బ్లాక్ లేయర్ ఒకటి పొర. ఓకే, సో బాహ్య చర్మము పైన అవభాసిని పొర మరియు మూలకేశాలు అనే నిర్మాణాలు ఏర్పడి ఉంటాయి. మూలకేశాలు కూడా కనిపిస్తున్నాయి కదమ్మా ఇక్కడ మీకు. మూలకేశాలు కూడా ఏర్పడి ఉంటాయి. బాహ్య చర్మం యొక్క పని ఏమంటే ఈ వేరుకు రక్షణను కలుగజేయడానికి ఈ బాహ్య చర్మం అనేది ఉపయోగపడుతుంది. ఓకే, బాహ్య చర్మం అనేది ఒకే కణ వరుసలో ఉంటుంది. కణాలన్నీ కూడా దగ్గరగా అమరి ఉంటాయి. నెక్స్ట్ కణాల మధ్య ఎటువంటి కణాంతర అవకాశాలు ఉండవు. నెక్స్ట్ బాహ్య చర్మం యొక్క పై భాగంలో అవభాసిని పొర ఉంటుంది. మరియు మూలకేశాలు అనే నిర్మాణాలు కూడా బాహ్య చర్మం పైన ఏర్పడి ఉంటాయి. ఇక్కడికి బాహ్య చర్మం కంప్లీట్గా. మనం ఇప్పుడు చెప్పుకుంటుంది రెండో భాగం వల్కలం. వల్కలం అంటే ఏంటి? ఈ బాహ్య చర్మము మరియు ప్రసరణ స్తంభాల యొక్క మధ్య భాగంలో ఉన్న విశాలమైన ప్రదేశాన్ని ఏమంటాం? వల్కలం అని అంటారు. అయితే ఈ వల్కలంలోని కణాలు అనేవి బహుభుజ ఆకారంలో ఏర్పడి ఉంటాయి. బాహ్య చర్మము మరియు ప్రసరణ స్తంభాల యొక్క మధ్య భాగంలో ఉన్న విశాలమైన ప్రదేశం, ఈ అంత ప్రదేశం చూడండి, ఈ ప్రదేశాన్ని అంతా కూడా ఏమంటాం మనం? వల్కలం అని అంటారు. ఈ వల్కలంలోని కణాలు అనేవి బహుభుజాకారంలో ఏర్పడి ఉంటాయి. మరియు అదే విధంగా ఇక్కడ చూడండి, వల్కలంలో అక్కడక్కడ పిండి పదార్థాలు ఇక్కడ బ్లాక్ గా కనిపిస్తున్నాయమ్మా, ఇక్కడ మీకు చూడండి ఇక్కడ. ఓకే, ఈ బ్లాక్ భాగాన్ని ఏమంటాం మనము? నార కణాలు లేదా దృఢ కణాలు అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం ఇక్కడ వల్కల భాగం అనేది బహుభుజాకారంలో నిర్మితమైన కణాలు అంటే ఆ కణాల యొక్క లోపల ప్రదేశం ఇక్కడ చూడండి డాట్స్ ఉన్నాయమ్మా, చిన్న మచ్చల వంటి నిర్మాణాలు ఉన్నాయి ఇక్కడ. వీటిని ఏమంటాం మనం? హరిత రేణువులు అని అంటారు. ఈ హరిత రేణువులు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ వల్కలం భాగము అనేది ఆహార పదార్థాలను తయారు చేసుకుంటుంది. మరియు అదేవిధంగా వల్కలం యొక్క లోపలి ప్రదేశంలో ఇక్కడ దృఢ కణాలు అనే నిర్మాణాలు కూడా ఏర్పడి ఉంటాయి. కాబట్టి వల్కలం యొక్క చివరి వరుస కణాలని ఇక్కడ కనిపిస్తుందా? ఇది చివరి వరుస కణాలు. ఈ చివరి వరుస కణాలని అంతఃచర్మము అని అంటారు. అయితే ఈ అంతఃచర్మం కూడా ఒకే ఒక కణవరుసలో ఏర్పడి ఉంటుంది. సో ఇది వల్కలం అయిపోయింది. వల్కలం అంటే ఏం చెప్తాం? బాహ్య చర్మము మరియు
ప్రసరణ స్తంభాలకు మధ్య భాగంలో బహుభుజాకారంతో నిర్మితమైన కణాలని ఏమంటాం మనం? వల్కలం అని అంటారు. అయితే ఈ వల్కలంలోని కణాలు అనేవి హరిత రేణులను కలిగి ఉంటాయి కాబట్టి ఆహార పదార్థాల సంశ్లేషణలో తోడ్పడతాయి, కాబట్టి ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి. అయితే ఆహార పదార్థాలు అనేవి పిండి పదార్థ రూపంలో నిల్వ ఉంటాయి. మరియు అదేవిధంగా వల్కలం యొక్క లోపలి ప్రదేశంలో లిగ్నిన్తో నిర్మితమైన దృఢ కణాలు అనే నిర్మాణాలు ఏర్పడి ఉంటాయి. నెక్స్ట్, వల్కలం యొక్క చివరి వరుస కణాలు అనే ఏమంటాం? అంతఃచర్మము అని అంటారు. వల్కలం యొక్క చివరి వరుస కణాలని అంతఃచర్మము అని అంటారు. అయితే ఈ అంతఃచర్మము అనేది ఒకే కణ వరుసలో నిర్మితమై ఉంటుంది. నెక్స్ట్, ప్రసరణ స్తంభం. ఓకే, ఇది ఇప్పుడు మనము బాహ్య చర్మం గురించి వల్కలం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రసరణ స్తంభం గురించి చెప్పుకుంటున్నాం. సాధారణంగా వల్కలము యొక్క క్రింది భాగంలో ఉన్న నిర్మాణాన్ని ప్రసరణ స్తంభం, ఇది వల్కలం. వల్కలం యొక్క క్రింది భాగంలో ఉన్న ఈ నిర్మాణాన్ని ఏమంటాం? ప్రసరణ స్తంభం అని అంటారు. అయితే ఈ ప్రసరణ స్తంభంలోని మొదటి పొరని పరిచక్రం, ఇక్కడ కనిపిస్తుందామా క్లియర్గా? ప్రసరణ స్తంభంలోని మొదటి పొరనే. ఓకే, ఇదంతా కూడా ఏంటి? ఇక్కడ ప్రసరణ స్తంభం. ప్రసరణ స్తంభం అంటే ఏంటి? వల్కలం యొక్క క్రింది భాగంలో ఉన్న నిర్మాణాన్ని ప్రసరణ స్తంభము అని అంటారు. ప్రసరణ స్తంభంలోని మొదటి పొరని పరిచక్రము అని అంటారు. ఈ పరిచక్ర 2 నుంచి 3 కణాల వరుసలు ఇక్కడ కనిపిస్తుందామా క్లియర్గా మీకు? 2 నుంచి 3 కణాలు, 1 2 3. కాబట్టి ఈ పరిచక్రం అనేది ముఖ్యంగా 2 నుంచి 3 ఏర్పడి ఉంటుంది. నెక్స్ట్, సాధారణంగా ఈ నీటి అనేది ద్వి బాహ్య ప్రథమక దారు స్థితిని కలిగి ఉంటుంది. అంటే వీటిలో చూడండి, దారువు అంటే ఈ భాగము మరియు పోషక కణజాలం. దారువు మరియు పోషక కణజాలం ఇది ఏకాంత అమరి ఉండి వ్యాసార్థపు అమరికలో అమరి ఉంటాయి. కాబట్టి వీరు యొక్క మధ్య భాగంలో మృదు కణజాలంతో నిర్మితమైన దవ్వ అనేది, ఇక్కడ చూడండి, ఇది మృదు కణజాలంతో నిర్మితమైన దవ్వ అనే నిర్మాణం ఏర్పడి ఉంటుంది. కాబట్టి ప్రాథమిక దారువులో దారు కణాలు మరియు దారునాళాలు ఉంటాయి. పోషక కణజాలంలో చాలాలు పోషక మృదు కణజాలం మరియు సహకణాలు అనే నిర్మాణాలు ఏర్పడి ఉంటాయి. ఇది నీటం యొక్క వేరు అంతర్నిర్మాణం. ఇప్పుడు నీటం యొక్క వేరు జరిగే ద్వితీయ వృద్ధి గురించి చెప్పుకుంటాం. సాధారణంగా నీటం యొక్క వేరులో ద్వితీయ వృద్ధి అనేది జరుగుతుంది. అయితే ద్విదళ బీజ వేరు నందు ఏర్పడే విధానంలో విభాజ్య కణావళి అనేది, ఓకే, విభాజ్య కణావళి అనేది ముందుగా ఏర్పడుతుంది. అయితే ఆ విభాజ్య కణావళి అనేది విభజనని జరిపే ద్వితీయ దారువును మరియు అదేవిధంగా ద్వితీయ పోషక కణజాలాన్ని ఏర్పరుస్తుంది. అయితే ఆ ద్వితీయ దారు నందు దారు కణాలు దారునాళాలు ఉంటాయి. పోషక కణజాలం నందు చాలని నాళాలు మరియు సహకణాలు అనే నిర్మాణాలతో పాటు పోషక మృదు కణజాలాలు కూడా ఏర్పడి ఉంటాయి. అయితే ఇక్కడ చూడండి, బాహ్య చర్మ కణాలకు క్రింది భాగంలో ఉన్న బెండు విభాజ్య కణావళి అనేది విభజన జరిపి వెలుపలి వైపుకు బెండు కణాలను, లోపలి వైపుకు ద్వితీయ వల్కలపు కణాలను ఏర్పరుస్తుంది. సో ఇది నీటం యొక్క వేరు అంతర్నిర్మాణము మరియు నీటం యొక్క బాహ్య స్వరూపము. ఓకే, now we'll discuss about the topic నీటం. Before that, we'll discuss about the scientific classification of నీటం. See here, okay, scientific classification of నీటం. Division, wait a minute, division, gymnosperms, then class, it belongs to Nitopsida, order belongs to Nettales, family Nettaceae, genus నీటం. Okay, so now we will discuss about the morphology of
Neetam. Okay, see the morphology of Neetam. Okay, this is the Neetam plant. Okay, before that we'll discuss about the Neetam distribution. Okay, Neetam plants are distributed in tropical rainforest near the equator and African tropical regions and the Andaman and Nicobar Islands. Okay, but some Neetam plants is not found in America and European countries. Okay, some Neetam plants are North America and European countries. Okay, see, see here once again. We'll discuss about the distribution of Neetam. Okay, Neetam plants are distributed in tropical rainforest near the equator and African tropical regions and the Andaman and Nicobar Islands of India. But some Neetam plants not found in North America and European countries. Okay, some species of Neetam. Okay, like Neetam ula, Neetam latifolium, Neetam montanum species are lions. Okay, it's found on woody climbers. Okay, it grows on woody climbers. Okay, some Neetam species are Neetam Neemon and Neetam contractum are medium sized trees. Okay, Neetam ula and Neetam latifolium, Neetam montanum species are lions. Okay, some Neetam plants like Neetam neemon, Neetam contractum are medium sized trees. Okay, some Neetam plants like Neetam Trainer is parasite and cinchona plant. Okay, now we'll discuss about the morphology of Neetam plant. Okay, Neetam plant is sporophyte. Sorry. Okay, Neetam plant is sporophyte. In its morphology, it resembles very much to dicotyledonous plants because of its leaf shape and reticulate venation. Many species are lions, some are shrubs, and some are trees. Okay, Neetam plant is sporophyte. In its morphology, it resembles very much to dicotyledonous dicotyledonous plants because of its leaf shape and reticulate venation. Many species are lions, some are shrubs, and some are trees. Okay, root system of Neetam is taproot system. Stem. Okay, it is aerial, erect, woody. Okay, stem. It is aerial, erect, woody, branched, and bears two types of branches. Okay, one is draft shoots and another one is long shoots. Draft shoots mean branches of limited growth, that is called draft shoots, and long shoots mean branches of unlimited growth. Okay, leaves are also two types. One is scaly leaves and another one is foliose leaves. Okay, scaly leaves occurs on long shoot at nodes in opposite decussate manner. Foliose leaves arise on short shoots and are arranged in opposite decussate manner again. Okay, foliose leaves are stipulate, petiolate,
simple leaves, slightly thick, oblong or elliptic, enter margin, acute apex, and with reticulate venation. Okay, now we'll discuss about the Needham root anatomy. Okay, see the TS of Needham root. Okay, anatomy of roots also resembles dicot root anatomy. Okay, anatomy of roots also resembles dicot root anatomy. Young root shows three distinct regions. One is epidermis, and another one is cortex. Okay, cortex. The first one is epidermis, and another one is these are the cortex. Then third one is these are the vascular bundle, vascular cylinder. Okay. Now we'll discuss about the first one, epidermis. This is the epidermis. This is the epidermis. Epidermis is one cell thick. Epidermis is one cell thick without intercellular space and covered by cuticle. This is the cuticle. Epidermis is one cell thick without intercellular space and covered by cuticle. Root hairs are present. This is the root hairs. Root hairs also present on epidermis. Then second one is cortex. Now we are going to discuss about the cortex. Cortex means region below the epidermis is called cortex. This is the cortex. Region below the epidermis is called cortex. In cortex, outer cells of the cortex are large polygonal cells in many rows which stores with starch. Inner cortex lignin made up of chymatas. Last layer of the cortex is called endodermis. This is the endodermis. This endodermis also one cell thick. Okay, then finally we'll discuss about the this is the vascular cylinder. Okay, vascular cylinder mean inside the cortex is vascular cylinder. First layer of the vascular cylinder is called pericycle. Okay, this is the pericycle. Inside the cortex is the vascular cylinder. First layer of the vascular cylinder is called pericycle, which is 2 to 3 cells thick. Root shows diarch and exarch condition. Xylem and phloem. Okay, xylem and phloem are alternately arranged on the radial lines. Center of the root is occupied by parenchymatous pith. Xylem consists of xylem vessels and tracheids. Phloem is made of sieve cells, phloem, parenchyma and companion cells. Okay. Secondary growth in root. Secondary growth occurs in normal way. Cambial rings form the way they form in dicot roots, with the divisions taking place in the cambial ring. Secondary xylem and secondary phloem develop.
Secondary xylem consists of tracheids and trachea. Vessels and the secondary phloem consists of sieve tubes, campaign cells, and phloem parenchyma. Phloem parenchyma. Below the epidermis, cork cambium forms and undergoes division to develop carcocells outside and secondary cortex inside. Okay, this is the Needham root anatomy. ఓకేనమ్మా, అర్థమైందా మీకు మనం చెప్పుకున్న టాపిక్? చెప్పండి అమ్మా. అర్థమైంది సార్. ఓకే, దెన్ మళ్ళీ రేపటి క్లాస్లో మనం నీటం యొక్క రిప్రొడక్షన్ ఆర్ లేదా నీటం యొక్క స్టెమ్ నిర్మాణం గురించి రేపటి క్లాస్, అంటే నీటం కాండం యొక్క నిర్మాణం గురించి రేపటి క్లాస్లో మళ్ళీ మనము చెప్పుకుందాం అమ్మ. ఓకే, చూడండి ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీకు ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ మేబీ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ సెమిస్టర్ సిలబస్ కాస్త మంచిగా చదువుకోండి అమ్మా మీరంతా కూడా. ఫస్ట్ సెమిస్టర్ దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా, మళ్ళీ ఏమైనా చెప్పుకుందామా? చెప్పండి మరి, చెప్పాలమ్మా, మీరు మాట్లాడాలి. చదువుకుంటారా? ఇక ఏం ప్రాబ్లం ఏం లేదు కదా మీకు ఫస్ట్ సెమిస్టర్? లేదు సార్. లేదా? చెప్పండి అమ్మా. అఫియా, శివాని, స్నేహ, హీనా, ఓకే కదా మీకు అందరికి? ఓకేనా మరి? ఓకే సార్. రైట్ అమ్మా మరి. ఓకే, రేపు మళ్ళీ కొత్త టాపిక్ రేపటి క్లాస్లో చెప్పుకుందాం. ఓకే, రైట్ అమ్మా మరి.